రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తా దగ్గర తనిఖీలు నిర్వహించారు. చెన్నై, తిరువనంతపురం, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి నుంచి హైదరాబాద్ వస్తున్న బస్సుల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు. నిబంధనలు అతిక్రమించి 11 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి ఒక బస్ సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా ఉప రవాణా శాఖ అధికారి సదానందం ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ బస్సులపై ఆర్టీఏ అధికారుల దాడులైతే కొనసాగుతున్నా మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. రాజేంద్రనగర్, ఆరంఘర్ చౌరస్తాల దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు చెన్నై నుంచి కానీ, తిరువనంతపురం నుంచి కానీ, పాండిచ్చేరి, మంగళూరు, మైసూరు, కన్యాకుమారి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వస్తున్న బస్సులు తనిఖీలు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం. రైట్ రవిచంద్ర, ఆర్టీఏ అధికారులు అయితే నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నటువంటి వెహికల్స్ కానీ వీటి గురించి తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఏంటి? ఒక బస్సును కూడా సీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆశ అయితే రంగారెడ్డి జిల్లాలోని ఆర్టీఏ అధికారులు మెరుపు దాడులు చేపడుతున్నారు. సంక్రాంతి పండగ వేళ ఇది చేయటం చాలా మంచి పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక రంగారెడ్డి జిల్లా కాకుండా మిగతా జిల్లా ఆర్టీఏ అధికారులు కూడా తనిఖీలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక జలగల్లాగా పీక తింటున్నారని చెప్పుకోవచ్చు. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించి ముఖ్యంగా అటు కర్ణాటక నుంచి వచ్చేట ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, అటు తమిళనాడు నుంచి వచ్చేట ట్రావెల్స్ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేట ట్రావెల్స్ ని తనిఖీలు చేపట్టారు. అయితే ఈ ఆరంగడ్, ఈ చౌరస్తా ఏరియాలో ప్రతి వెహికల్ వచ్చేట వాహనాలను ముఖ్యంగా ప్రైవేటు ట్రావెల్స్ సంబంధించి తనిఖీలు చేపట్టారు. అందులో 11 ట్రావెల్స్ బస్సులపై కూడా కేసులు నమోదు చేశారు. ఒక బస్సును కూడా సీజ్ చేశారు. అంటే అందులో నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా అసలు అంతేకాకుండా ఇందులో చాలా జరుగుతుంటాయి. ప్రైవేటు ట్రావెల్స్ లో ఒక మనుషుల ప్రయాణమే కాదు, చాలా రకాలు జరుగుతుంటాయి. ఇందులో కొన్ని రకాల నిషేధం ఉన్నట్టు వస్తువులను కూడా సరఫరా జరుగుతుంటాయి. అందులో భాగంగా దీని వెనకాల ఇలాంటి ప్రైవేటు వాహనాల వెనకాల రాజకీయ నేతల హస్తాలు కూడా ఉంటాయి. అందుకే ప్రైవేటు బస్సులు ఇష్టం వచ్చినట్లు నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా ప్రయాణికుల నుంచి వసూలు చేయటమే దాంతో పాటు ప్రయాణికుల నుంచి అదనంగా బస్ ఛార్జీలు వసూలు చేయడంతో పాటు వాళ్ళు నిషేధం ఉన్నటువంటి వస్తువులు కూడా సరఫరా చేస్తుంటారు. ఇవన్నీ గుడ్చప్పుడుగా జరుగుతుంటే దాని వెనకాల కొంతమంది రాజకీయ నాయకుల హస్తాలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై నుంచి వచ్చేట బస్సులు, అటు తిరువనంతపురం నుంచి, పాండిచ్చేరి నుంచి, మంగళూరు అంటే కర్ణాటక నుంచి, మైసూరు ప్రాంతం, కన్యాకుమారి, బెంగళూరు నుంచి వచ్చేట బస్సులు ఇటు ఆరంగల్ నుంచి ఈ రూట్ లో సిటీకి ఎంటర్ అవుతుంటాయి, హైదరాబాద్ కు ఎంట్రీ అవుతుంటాయి. ఈ పండగ సమయంలో అందరూ పండగ మూడ్లో ఉంటారు జనం. కాకపోతే ఇలాంటి సమయంలోనే కొన్ని నిషేధిత వస్తువులు కూడా రాష్ట్రానికి వస్తుంటాయి. హైదరాబాద్ లో నిషేధం ఉన్నట్టు గతంలో డ్రగ్స్ కావచ్చు, ఇవన్నీ చెప్పుకోవచ్చు ఇక ఓపెన్ గా చెప్పాలంటే. ఆ విధంగా ఇట్లాంటివి కూడా వస్తుంటే, అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా అందులో ట్రావెల్స్ సీటింగ్ కెపాసిటీ కంటే ఎక్కువ మంది పెట్టడం, అందులో సీటింగ్ విషయంలో కావచ్చు, ముఖ్యంగా ప్రైవేట్ బస్సులకు సంబంధించిన నిబంధనలు కావచ్చు, బస్సు ఉండే విధానం, కొన్ని బస్సులు అడిషనల్ గా అంటే ఒకే రిజిస్ట్రేషన్ మీద 2-3 బస్సులు కూడా నడుస్తుంటారు. దీని వెనకాల ఒక విధంగా చెప్పాలంటే ప్రైవేట్ ట్రావెల్స్ విషయంలో గతంలో కూడా పెద్ద రాజకీయ చర్చ జరిగింది. ఎందుకంటే ఇదో మాఫియా లాగా నడుస్తుంటుందని చెప్పుకోవచ్చు. అందుకనే ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంచి పరిణామం. ఇది మిగతా చోట్ల కూడా చేస్తే బాగుంటుంది. ఇటు ఎల్బీ నగర్, ఇటు విజయవాడ నుంచి వచ్చేట బస్సులు కావచ్చు, ఇటు వరంగల్ నుంచి వచ్చేట బస్సులు కావచ్చు, ఇవన్నీ చేస్తే 4 చోట్ల చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రైవేటు బస్సులు జలగల్లాగా తీకదింటున్నారు ప్రయాణికుల్ని. ఇలాంటి పండగ సందర్భాల్లో కూడా ముబ్బడిగా బస్ ఛార్జీలు పెంచేసుకుంటుంటారు. వాళ్ళు దానికి ఒక క్రైటీరియా అంటే లేదు, ప్రభుత్వం మానిటరింగ్ లేదు. దీంతో అడ్డగోలుగా పెంచుతున్నారు. ఈ విధంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సులు కూడా పెంచుతున్నాయన్న కారణాలు కూడా చెప్తుంటారు. ఈ విధంగా రకరకాల కారణాలు చెప్తుంటారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు 11 బస్సుల్ని అదుపులోకి తీసుకున్నారంటే ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఒక బస్సును సీజ్ చేశారు. ఈ విధంగా తనిఖీలు కొనసాగుతాయి. సాయంత్రం వరకు కూడా కొనసాగడానికి అవకాశం ఉంది. దీంతో మిగతా ప్రాంతాల నుంచి వచ్చేట బస్సులు కూడా అలర్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. మిగతా ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారని చెప్పుకోవచ్చు. అందుకని అన్ని చోట్ల చేస్తే బాగుంటుంది. అయితే ఇప్పుడు రంగారెడ్డి జిల్లా
ట్రావెల్స్ అంటే ఆర్టీఏ వాళ్ళు ట్రావెల్స్ బస్సులపై తనిఖీలు చేపడుతున్నారు. ఈ మిగతా చోట కూడా చేస్తే బాగుంటుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఆశ. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.